రౌడీ జనార్దన్. సో మొన్ననే టైటిల్ గ్లిమ్స్ వచ్చింది. యాక్చువల్లీ టైటిల్ గ్లిమ్స్ అనగానే గ్లిమ్స్ అనగా బెటర్, ఎందుకంటే టైటిల్ ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. ఇకపోతే డైరెక్టర్ రవికిరణ్ కోట్ల, ప్రొడ్యూస్డ్ బై చెప్పు మన హార్ట్ కింగ్ దిల్ రాజు దిల్ రాజు అండ్ శిరీష్ గారు. ఎస్. అవును, టీజర్ చూడగానే నీకు బాగా హైలైట్ అయింది ఏంటో? డిఓపి ఆనంద్ సి చంద్రన్, ద మ్యాన్ హూ వర్క్ ఫర్ ప్రేమలు అండ్ డిషో మన మోహన్ గారి బిఫోర్ టాప్ వీడియోస్ ఉన్నాయి. ఒక సీన్ లో కార్ ఇంటర్వ్యూ వాస్ మార్క్స్ మనకి వీడియోస్ చాలా ఉన్నాడు. అండ్ ఇంకోటి మ్యూజిక్ క్రిస్టో జేవియర్ పేరు ఎప్పుడు విన్నాము? ఇక్కడ చూసినట్టు అనిపిస్తుంది, విన్నట్లేదు. యాక్చువల్ గా బ్రహ్మయుగం అనే సినిమా మన మోహన్ లాల్ గారి సినిమా బ్రహ్మయుగం, అండ్ రీసెంట్ గా వచ్చిన డిజైర్ అనలో డైజైర్ అనలో తెలియదు. ఓకే, సో ఆ మూవీ కానీ చాలా ప్రామినెంట్ మూవీస్ కి ఇచ్చారన్నమాట. యాక్చువల్ గా డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు మలయాళం వాళ్ళే. మన డైరెక్టర్ మన తెలుగుడు డైరెక్టర్ మన చాలా రూరల్ బ్యాక్డ్రాప్ స్టోరీ తీసుకొచ్చాడు రా. లైక్ ఎలా అంటే ఒక రౌడీ కదా, లైక్ ఒక ఈస్ట్ గోదావరి స్లాంగ్ అనిపించింది నాకు. విజయ్ అన్న స్లాంగ్ గురించి మాట్లాడాలంటే విజయ్ అన్న యాక్చువల్ గా ట్రై చేశాడు కానీ రాలేదు. ట్రై చేసినట్టుంది. పాయింట్ కరెక్ట్ చెప్పాడు అన్నమాట. ఎలా అంటే ట్రై చేస్తున్నట్టుంది కానీ రావట్లేదు ఆ స్లాంగ్ అనేది. నా ఒపీనియన్ ఏంటంటే మన తెలంగాణలో ఆయనకు వచ్చిన లాంగ్వేజ్ తెలంగాణ. సో మన తెలంగాణలో కూడా చాలా రౌడీ షీటర్స్ అట్లాంటివి ఉన్నాయి. తెలంగాణ తీసుకుంటే బెటర్ ఉండేనేమో అని అనిపించింది. దట్స్ కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్. అది చాలా మంది కొంచెం కంపారిజన్ చేస్తున్నారు ప్యారడైస్ తో. ప్యారడైస్ గ్లిమ్స్ ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ కదా, శ్రీకాంత్ తోడేలా డైరెక్టర్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అలా అనిపించవచ్చు. బట్ యా అంటే సినిమాల ప్రభావం ఉంటుంది మా ఖచ్చితంగా, కూడా వేరే సినిమాల ప్రభావం కూడా ఉంటుంది ఎక్కువ. మన మైండ్ సెట్ లో ఉంటుంది దాన్ని. నాకైతే టీజర్ చూడగానే సినిమాటోగ్రఫీ విజువల్స్ కానీ మ్యూజిక్ పరంగా చాలా బాగా నచ్చింది. ఇకపోతే ఒక క్యారెక్టర్స్ అనేది మనం ట్రైలర్ ఆర్ మూవీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే చెప్పను. నా వరకు అయితే బాగా నచ్చింది. ఇంకోటి కొంచెం ఆ బూతు మాటలు కొంచెం తగ్గిస్తే బెటర్. మన పబ్లిక్ వాంట్స్ దట్ అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి. కూడా అదే కారణం ఆ వర్డ్ యూజ్ చేయడమే. ఇకపోతే టీజర్ లో లాస్ట్ సెకండ్ 2.08 సెకండ్లో గూస్ బంప్స్ వస్తాయి మామ. అది మాత్రం డెఫినెట్ గా వాచ్ చేయండి. ఎస్ ఓకే, సో దిస్ ఈస్ అవర్ రివ్యూ గైస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సినిమానే లైఫ్ ఫ్రమ్ మావా. లైఫ్ అంతా సినిమాలే మావా. బై. గుడ్ నైట్. బాయ్ బాయ్. ఎవరికి బాయి? మా చేటుకు బాయా? చెట్టు పెళ్ళానికి బాయా?